అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని పవన్ కళ్యాణ్ కోరాడు అని సోషల్ మీడియాలో పుంకాలుగా వీడియోలు గత 2 రోజుల నుండి హల్చల్ చేస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటల్లో ఎంతో నిజముందని రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ఈరోజు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంత మీకు కక్ష జగన్మోహన్ రెడ్డి అంటే? జగన్మోహన్ రెడ్డి నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏం అన్యాయం చేశాడని ఆయన పైన అంత కక్ష పెంచుకున్నారు? ఇక్కడ రాజకీయం చేయడానికి మీరు రాజకీయ పార్టీ పెట్టారు, కానీ చంద్రబాబు నాయుడు కోసమే రాజకీయ పార్టీ పెట్టాను అని మీ మాటల ద్వారా మీ చేష్టల ద్వారా ఇప్పుడు క్లియర్గా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది. చంద్రబాబు కోసం రాజకీయ పార్టీ పెట్టాను, జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు అనే రాజకీయ పార్టీ పెట్టాను అని మీరు చెప్పాలి ప్రజలందరికీ కూడా డైరెక్ట్గా. ఎందుకంటే ఇక ముసుగులో గుద్దులాటంతా వద్దు. చంద్రబాబు నాయుడు భుజాలు గాయడానికే మీరు రాజకీయ పార్టీ పెట్టినట్లున్నారు. అమిత్ షా దగ్గరికి వెళ్ళేసి మీరు మనోహర్ గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని మీరు చెబితే అమిత్ షా గారు ఇదంతా ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన కక్ష పెంచుకుంటున్నారు? టీడీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వైషమ్యాలు ఉంటే వాళ్ళిద్దరూ ప్రత్యర్థులుగా అక్కడ రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకి లేనిది మీకెందుకు? మీరెందుకు వాళ్ళ మధ్యలో కలగజేసుకుంటున్నారు? మాకు లాంగ్ టర్మ్ ఉపయోగపడేవాడు జగన్మోహన్ రెడ్డి, మాకు ఇన్స్టెంట్గా ఉపయోగపడేవాడు చంద్రబాబు అని క్లియర్గా అమిత్ షా పవన్ కళ్యాణ్కి అక్షంతలు వేయటం జరిగిందట. మాకు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ఉపయోగపడతాడు, మేము జగన్మోహన్ రెడ్డినే నమ్ముతాము, చంద్రబాబును ఆ క్షణానికే ఆయన ఉపయోగం ఉంటుంది, ఆయన వల్ల మాకు లాంగ్ టర్మ్ మిత్రుడు కానే కాదు, ఆయన లాంగ్ టర్మ్ మిత్రుడు మాకు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరు గమ్మనే మూసుకుని మీ రాజకీయం మీరు చెయ్యండి అని అమిత్ షా హెచ్చరించాడు పవన్ కళ్యాణ్ని. కాబట్టి పవన్ కళ్యాణ్లో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది. అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి, జై అమరావతి అనకండి అని అంటున్నాడు. ఎందుకంటే అమరావతి అనే స్లోగన్ టీడీపీ పార్టీది, నీది కాదు పవన్ కళ్యాణ్ అని అమిత్ షా అక్షంతలు వేశాడు. కాబట్టి ఆయనలో ఆ మార్పు వచ్చింది అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పింది ఏంటంటే, నాకు ఈ విషయం ఎలా తెలుసా అని చాలామంది అనుకుంటారు. అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత కోర్ కమిటీలో పవన్ కళ్యాణ్ గారే అమిత్ షా గారు ఏమన్నారు చెప్పు అని మనోహర్ గారిని సూచించారట. ఆ కోర్ కమిటీలో మనోహర్ గారు ఈ విధంగా అమిత్ షా గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డిని మనం ఏమీ చేయలేము, కాబట్టి మీరంతా సైలెంట్గా ఉండండి, దీనిపైన రచ్చ చేయకండి, మన పార్టీని మనం కాపాడుకునే దానికి చూడండి అని పవన్ కళ్యాణ్ గారు కోర్ కమిటీలో చెప్పినట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అందుకే కాబోలు పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కడా ఏమీ మాట్లాడట్లేదు. సనాతన ధర్మాన్ని నెత్తినకెత్తుకుని తిరుమల లడ్డు కల్తీ గురించి ఆయన ఎలా మాట్లాడాడో అందరం చూసాం. కొద్ది రోజులకి నేనెక్కడ మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని అని అనటం కూడా మనం చూసాం. అంత మార్పు ఎలా వచ్చింది పవన్ కళ్యాణ్లో? అమిత్ షా గారు అక్షంతలు అక్కడ వేశారు కాబట్టి అంత మార్పు వచ్చింది. మేము అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని, ఏమయ్యా నువ్వు రాజకీయ పార్టీ పెట్టావు, పక్కన తమిళనాడులో విజయ్ కూడా ఒక నటుడు రాజకీయ పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు సొంతంగా ఎప్పుడు రాజకీయం చేస్తావు, ఎప్పుడు సొంతంగా ప్రజల మనసుల్ని గెలుచుకుని కనీసం ఒక 10 సీట్లైనా సంపాదించుకోగలవా సింగిల్గా పోటీ చేసి అని రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన అంత కక్ష పెంచుకున్నావు? నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల కోసమా, లేకపోతే
జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, చంద్రబాబుని సీఎం చేయాలి, తర్వాత వాళ్ళ కొడుకుని సీఎం చేయాలి, వాళ్ళ మనవణ్ణి సీఎం చేయాలి అని రాజకీయాల్లోకి వచ్చావా చెప్పు? ఎందుకు తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్నావు? నీ పార్టీ జెండాని నీ కార్యకర్తలు మోసేటట్లు నువ్వు ప్రణాళికలు రచించుకోవాలి. నీ కార్యకర్తల చేత పక్క పార్టీ జెండాను మోపిస్తావా? ఇప్పటికే ఎంతోమంది జనసేన కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారు పవన్ కళ్యాణ్ యొక్క పోకళ్ళ వల్ల, ఆయన విధానాల వల్ల. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్లో మార్పు కొద్దిగా వస్తూ ఉంది. అమరావతి వద్దు, జై ఆంధ్ర అనండి అని ఆయన చెప్పాడు అంటే అమరావతిలో ఏదో జరుగుతూ ఉందని అర్థం. కాబట్టి అమిత్ షా గారు అక్షంతలు వేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిలో ఈ మార్పు వచ్చింది అని జనాలంతా కూడా గత 2 రోజులుగా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన మనసులో కోపాన్ని పెట్టుకుని, కక్ష పెట్టుకుని ఎందుకు రాజకీయం చేస్తున్నాడు? ఏమైనా కారణాలు ఉన్నాయా? ఆ కారణాలు ఏంటో ప్రజలకు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి చెప్పే అంత కక్ష నీలో ఎందుకు ఉంది?